హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత ఉత్తమ్ కుమార్ మొదటిసారి హుజూర్ నగర్కి రావడంతో కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. మంత్రి హోదాలో మొదటిసారి రావడంతో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో పాటు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నిర్మించి తలపెట్టిన మోడల్ కాలనీ ఇళ్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు తప్ప 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా పేదవాడికి నిర్మించి ఇవ్వలేదని మంత్రులు మండిపడ్డారు. 3 నెలల్లో ఈ మోడల్ కాలనీలోని అన్ని ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదవారికి అందజేస్తామని చెప్పారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల్లో అమలు చేసి తీరుతామన్నారు మంత్రులు. అర్హులైన వాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తాం, అర్హత లేని వారి నుంచి పరిశీలించవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇది ఈ హౌసింగ్ కాలనీ విషయం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హౌసింగ్ కార్యక్రమం విషయం కూడా గతంలో జరిగిన విషయం, మరి ఇప్పుడు జరగబోయే విషయం గౌరవ మంత్రివర్యులు వారు వివరిస్తారు. నేను ఒకటే విషయం చెప్తాను. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి హౌసింగ్ మంత్రి ఉంది. ఆ రోజు మేము ఇందిరమ్మ ఇళ్ళని స్వతంత్ర భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఇల్లు కట్టింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. సుమారు ₹1,00,000 ఇచ్చి బాత్రూమ్ కట్టుకోవడానికి మరో 15,000 ఇచ్చి చేపట్టిన తర్వాత, మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత, హైదరాబాద్ కార్యక్రమాలు, సెక్రటేరియట్ కార్యక్రమాల తర్వాత ఫీల్డ్ కు పోయి మొట్టమొదటి ఫీల్డ్ కి వచ్చిన నియోజకవర్గం ఉత్తమన్న ఛార్జీ తీసుకున్న తెల్లారి నుంచే నా నియోజకవర్గానికి మీరు రావాలి అని పట్టుబట్టారు. ఒక వారం రోజులు లేట్ అయింది. ఇది వారం రోజుల ముందే నన్ను తీసుకురావాలని అన్న ట్రై చేశారు. వారం రోజులు లేట్ అయింది. వారం రోజులు లేట్ గా వచ్చినందుకు క్షమించమని